మారుతతుల్యవేగం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అజామిలోపాఖ్యానంలోని బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు. అంటే అసలు ఆ భగవంతుని యొక్క నామం పలకడం పంచమహాపాతకాల్ని పోగొడుతోంది. బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనేటటువంటి భయంకరమైన అరణ్యానికి దావాగ్ని లాంటిది. గురువుగారు పడుకున్నటువంటి పాన్పు మీద గురువుగారి భార్య ఒక్కతే పడుకుని ఉండగా నేను అటువంటి దోషాన్ని వాచికంగా కూడా పూర్తి చేయడానికి ఇష్టపడినా. తద్దోషము అనబడేటటువంటి భయంకరమైన పాపమునకు నెమలి వంటిది. అలాగే మధుపాన కిల్బిష మదనాగ సమితికి మధుపానం, కళ్ళు తాగడం, సురాపానం చేయడం, ఇటువంటి భయంకరమైనటువంటి పాపములనేటటువంటి ఏనుగుల గుంపులకు భగవన్నామం సింహం లాంటిది. తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. బంగారం దొంగిలించడం అనబడేటటువంటి భయంకరమైన పాపానికి, చీకటికి సూర్యకిరణాల లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. చిట్ట చివరికి మహిత యోగోగ్ర నిత్య సమాధి విధులయలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య నిర్వాణ భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. బ్రహ్మాది దేవతలు కూడా ధ్యానంలో ఉండగా అందనటువంటి ఆనందము భగవన్నామ సంకీర్తనము చేత వస్తోంది. అందుకే భగవన్నామ సంకీర్తనాన్ని ఈ దేశంలో అంత గొప్పగా అందించిన మహాపురుషుల్లో మొదటివాడు జయదేవుడు. ఆ జయదేవుడుట అంత పరవశంతో పాడుతుంటే ఆయన భార్య పద్మావతి నృత్యం చేస్తుండేది. నృత్యం చేస్తుంటే ఎక్కడా లేదు కృష్ణుడికి ఆ పేరు, ఒక్క జయదేవుడే వాడాడు. అంత బాగా పాడుతున్నాడు, అంత బాగా భగవన్నామాన్ని కీర్తిస్తున్నాడు. ఈమె నృత్యం చేసేటప్పుడు ఎక్కడైనా తాళంలో కానీ ఆ పదవిన్యాసంలో కానీ దోషం వస్తుందేమోనని బాలకృష్ణుడై పాదాల దగ్గర నించుని చెప్తూ చేయిస్తుండేవట. అందుకని కృష్ణుడిని ఏమని పిలిచాడో తెలుసా జయదేవుడు? పద్మావతి చరణచారణ చక్రవర్తి అని పిలిచాడు. నా భార్య పద్మావతి చరణచారణమునకు చక్రవర్తి అయి నిలబడి ఆమె చేత పదములు వేయిస్తున్నాడు అన్నాడు. అంటే ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి భగవంతుడు కూడా. ఆ భగవన్ నామ సంకీర్తనం అనేటటువంటిది మనిషి ధరించిపోవడానికి తేలిక మార్గం. అది పట్టుకుందనుకోండి, పట్టుకుంటే చాలు మనిషిని ఉద్ధరించేస్తుంది. కానీ అలవాటు కావాలి. అలవాటు కావాలి అంటే మీ మనసుకి మీరు ప్రత్యేక ఆలంబనం ఇవ్వాలి. నేను అందుకు ఇది ప్రతిపాదించింది. ఏదో ఒక గుణాన్ని తీసుకుని మీరు ఏరడం మొదలెట్టారనుకోండి, మీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఓ గుణం తీసుకుని దాంట్లోకి ఏమొచ్చే అవకాశం ఉంది అని ఆ నామాలు తీయడమో, ఆ తర్వాత ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు పుస్తకం తీసుకుని ఎన్ని వదిలేశారు ఇంకా ఎన్ని వస్తాయి చూసుకోవడమో అలా చేస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీరు నామాన్ని ఆధారం చేసుకుని మాలలు కట్టడం మీకు వస్తుంది. నామాన్ని పట్టుకునే తరించిపోతారంతే. అందుకే భగవంతుని యొక్క నామము అంత గొప్ప నామం. ఆ నామాన్ని పట్టుకుని తరించిపోయారు. అందుకే భాగవతంలోనే ఓ మాట అంటారు, అపశబ్దంబుల కూడియన్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిహారము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ చింతించుచున్ జపముల్ చేయుచు సాధువుల్ రమించెదరు
ఆ అపశబ్దంబుల కూడియున్, ఆఖరికి ఆ చెప్పేటప్పుడు సరి అయినటువంటి శబ్ద ప్రయోగం చెయ్యకుండా పొరపాటున శబ్ద ప్రయోగం చేసినా కూడా, అయితే లలితా సహస్రం విషయంలో జాగ్రత్తగా చదవాలి. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచున్ అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. కాబట్టి ఆ భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఆ నామాల గురించి వింటూ విన్న కారణం చేత మళ్ళీ జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ ఆ నామం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటూ, పిల్లలకి చెప్తూ, మనలో మనం మాట్లాడుకుంటూ, రేపెవరికో చెప్తూ అలా గడపడంలో తపస్సులు సాధులు ధన్యులవుదురు కదా. తపస్సు చేసేవాళ్ళు సాధు పురుషులు అలాగే ధన్యులైపోతున్నారు. అందులో అపశబ్దంబుల కూడియున్, పొరపాటున ఒక అక్షరానికి ఒక అక్షరం పెట్టిన ఆ హరినామస్మరణ చేసేటప్పుడు ధరించిపోయాడు. కాబట్టి అది కలియుగంలో భగవంతుడిచ్చినటువంటి గొప్ప అదృష్టం. అందున మీరు అలా చేయగా 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 భగవంతుని యందు అనురక్తి ఏర్పడింది అనుకోండి, మీరు చెయ్యలేకపోయిన దాని గురించి మీలో ఒక వ్యధ బయలుదేరుతుంది. నేను ఇది చెయ్యలేకపోతున్నాను, ఇది చేయలేకపోతున్నాను. అది ఎప్పుడు వస్తుంది? ఆత్మ పరిశీలనం అలవాటై నేను ఇంత గొప్ప భగవంతుడు, కానీ ఈ జన్మలో అనేకమైన పరిమిత చట్టాలలో ఇమిడిపోయాను, కాలమంతా దుర్వినియోగం అయిపోతోంది, తెలిసిన కాలాన్ని ఈశ్వరుడిచ్చిన జీవితాన్ని వినియోగించలేకపోతున్నాను. ఆ కాలంలో నేను ఏది చేసి తరించాలో అది చెయ్యకుండా దానికన్నా భిన్నమైనది చేస్తున్నాను. పోతోందిగా కాలం, కాలం పోతోందంటే జీవితం పోతోందిగా. ఎలా అన్న పరివేదన లోపల వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పరివేదనలో ఏమవుతుందంటే, నేను ఇది చెయ్యలేకపోయాను, నేను ఇది చేసి ఉంటే, నేను కూడా అలా చేసి ఉంటే, నేను శ్రీకాళహస్తి వెళ్ళుంటే, నేను సహస్రలింగం చూసుంటే, ఏడాదిలో 2-3 సార్లైనా కాశీ వెళ్ళి గంగా స్నానం చేసుంటే, విశ్వనాథ దర్శనం చేసుంటే, కాశీవాసం ప్రతి ఏటా 3 నెలల్లో పెడతాం మేమని చెప్పి మాకు నియమం ఉండి వెళ్ళొచ్చుంటే ఎంత బాగుండుండేది, వెళ్ళలేకపోతున్నానే, అనేక చట్టాల్లో ఇవిడిపోయానే అని ఆర్తి పొందారనుకోండి, మీరు వెళ్ళారని ఫలితం ఇచ్చేస్తారు. అది కలియుగంలో గొప్పతనం. పరీక్షిత్తు కలిపురుషుడిని నిగ్రహించినప్పుడు ఈ మాట చెప్పారు భాగవతంలో పోతన గారు. ఎందుకనంటే, చేసిన కాని పాపములు చెందవు, చేయతలంచినంతటం చేసెదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్, మోసము లేదనంచు నృపముఖ్యుడు కాచె కలిన్ మరందముల్లాసముతోట గ్రోలి విరులను తెగవేయిక చూచెడి తీటికైవడిన్. అబ్బా, ఏమి పద్యరచన చేస్తారో పోతన గారు. ఈ కలియుగం కలిపురుషుడు పాపాల వైపుకి తిప్పితే తిప్పాడు, కానీ కలియుగంలో 2 ఉపయోగాలు ఉన్నాయి. వాడికి భక్తి బాగా స్థిరపడితే, నేను ఈ మంచి పనులు చేయలేకపోయాను జీవితంలోని వాడు బాగా ఆర్తి పొందితే, నేను ఇవి చెయ్యాలనుకున్నా చేస్తాను అని అనుకున్నా వాడు చేసేసినట్టే. ఆర్తి పొంది ఉత్తెత్తనే అక్కడ నిలబడి ఇవన్నీ నేను చేసేసానని అనుకుంటే కాదు, ఆర్తి పొంది చెయ్యడానికి అవకాశం లేకంటే. 2, చేస్తే తప్ప పాపానికి ఫలితం రాదు. చెయ్యకుండా అబ్బా నేను చేయగలిగితేనా, ఇంత అవకాశం ఉంది కానీ నేను ఉపయోగించుకోలేకపోతున్నాను, నేను తరించలేకపోతున్నాను, నేను పొందవలసినంత ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాను, నిజంగా నేను ఇంకొకలా అవకాశాన్ని వాడుకుని ఉంటుంటే ఈ జన్మలో నాకు కలిగిన పెన్నిధి మళ్ళీ ఎప్పటికి దొరుకుతుంది, నేను ఆ పెన్నిధిని పట్టుకోలేకపోయానని ఆర్తి లోపల ఉందనుకోండి, ఆ ఆర్తి మిమ్మల్ని లోపల కాలుస్తుండగా మీరేది చెయ్యలేకపోయానని, ఇది చేసి ఉండుంటే అని అనుకున్నారో అది మీరు చేసినట్టే ఇస్తారు. ఎంత గొప్ప కలియుగంలో అది. అందుకని నేను కలిపురుషుణ్ణి చంపనని వదిలేశాడు. మరందముల్లాసముతోడ గ్రోలి విరులంతెగవేయక చూడని తీటికైవడిన్. పువ్వు మీద వాలి మకరందం తాగిన ఆ పువ్వు రేకులు చీగిపోకుండా విరిగిపోకుండా చూసేటటువంటి తుమ్మెదలా కలిపురుషుడి వలన ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు కలిపురుషుడిని ఎందుకు చంపాలని చంపకుండా వదిలేశాడు పరీక్షిత్. నామమునకున్న గొప్పతనం ఏమిటంటే, భగవన్నామము మీకు తెలియకుండా మిమ్మల్ని మెట్లు ఎక్కిస్తుంది. అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది,
యోగ పట్టి ఒకటి నేర్పేవారు పిల్లలకి చిన్నతనంలో. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు. మా చిన్నతనంలో అదే ఆడించేవారు. 1వ గడి దగ్గర నుంచి 100వ గడిలోకి వెళ్ళాలి. దేవతా స్థానాల్లో తిరిగినా సరే పండలేదు నువ్వు అనేవారు. ఆఖరికి 2, 1 కావాలనుకోండి, 3 అడింది అనుకోండి, వాడు మళ్ళీ పరమపురుషుణ్ణి దాటిపోతాడు. పరమపురుషుణ్ణి దాటి తిరిగినంతసేపు నువ్వు పండలేదు. ఆఖరికి 2, 1 పడిపోయి మధ్యలో ఉంటాడు పైన పరమపురుషుడు. ఆయనలోకి వెళ్ళింది అనుకోండి, నేను పండిపోయానని తప్పట్లు కొట్టి లేచిపోయేవాడు. ఏమిటి పండిపోయావు అంటే అందులో యోగము, తపస్సు, ధ్యానము, గురుసేవ, నుయ్యి తవ్వించుట, చెరువు తవ్వించుట, గుడి కట్టుట, ఇలా ఏవో పుణ్యకార్యాలు, దమము, శమము, ఇంద్రియ నిగ్రహము ఇలా ఉండేవి. అందులో అరుకాషుడు, పాపభీతి, హింస ఇలా పావులు ఉండేవి. అందులో చిన్న పావుల దగ్గర నుంచి 96వ గడిలో అనుకుంటా నాకు గుర్తుంటే ఓ పెద్ద పావు ఉండేది. అది తిన్నగా తిరిగి తీసుకొచ్చి 3వ గడిలో ఉన్న కోతి దగ్గరికో పిల్లి దగ్గరికో తీసుకొచ్చేది. అంటే ఎంత ఎత్తెక్కినా అక్కడ నువ్వు దొరకకూడని చోట దొరికిపోతే మళ్ళీ అంత కిందకి వచ్చేస్తావు. అందుకని ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కే కొద్దీ అని చెప్పడానికి అదొక్కటి ఆడిస్తూ శీల నిర్మాణం చెప్పేవారు. ఇలా బతకాలి తెలుసా, ఇది నేర్చుకుంటే నిత్యం ఎక్కేశావు. దానము నేర్చుకున్నాడు అనుకోండి, 30వ గడిలోంచి 80వ గడిలోకి ఎక్కుతాడు. ఇప్పుడు ఆ పిల్లాళ్ళ నేను ఏదో ఆవు బొమ్మ చెప్పడం ఏమిటి, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లాడేమిటి, నేను కూడా ఎత్తి పట్టుకోలేకపోయాను. అంత పెద్ద పిడతలో వాడు అన్ని రూపాయలు తెచ్చి గోవులకు ఇవ్వాలి, గురువుగారు చెప్పారు, అంతే నమ్మకం. వాడు తరించిపోయాడంతే, వాడిని పరమేశ్వరుడు చూసుకుంటాడు. నిచ్చెనెక్కాడు, నిచ్చెనెక్కుతావు, పాము కరిస్తే కిందకు వస్తావు. ఇది నేర్పేవారు జీవితంలో. అంటే ఇదంతా ఎందుకు అంటే సమన్వయం నామంతో. నామం ఏం చేస్తుంది అంటే 1 తేలిక పట్టుకోవడం, 2 మీరు అదే పనిగా రోజు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ప్రమాదకరమైన పోకడ ఎక్కడొస్తుంది అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అస్తవ్యస్తంగా చదవడం అలవాటు అవుతుంది. దాని మీద శ్రద్ధ లేకుండా అదే పనిగా దాన్ని కొనసాగించాడు అనుకోండి, శ్రీమాత ఒకటే మీకు అర్థమవుతుంది వాడు చదివింది. ఆ తర్వాత ఆయన ఏం చదువుతున్నాడో మీకేం అర్థం కాదు, ఏదో గులకరాళ్ళు డబ్బాలో వేసి చప్పుడు చేసినట్టు చప్పుడు వస్తుంది. ఆ తర్వాత ఆయన శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటాడు. అది కూడా నేను చెప్పినట్టేమండి ఆయన. అన్న తర్వాత లేచి వెళ్ళిపోతాడు. అంటే ఏం చేసావంటే లలితా సహస్రం పారాయణ చేశానంటాడు. తిరుగుతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, ఏదో అటు ఇటు పరిగెడుతుంటాడు, మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరికి ఎందుకది, ఎవడు చేయమన్నాడు నిన్న పారాయణ, ఎందుకు వచ్చిన పారాయణ అది అంటే కొన్నాళ్ళు పోయేటప్పటికి ఏమవుతుందంటే అంతకన్నా ఇంకొకలా మెల్లిగా చదివే ప్రయత్నం చేస్తే ఇంకెళ్ళదు. అది అంత వేగంగా చదివేస్తేనే పెడుతుంది. అప్పుడు ఏమైపోయిందంటే మీరు ఎక్కబోయి జారిపోయారు. మీరు జాగ్రత్తగా ఎక్కడం అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు చదువుతూ అందులో ఎక్కడెక్కడ ఎంత బాగా చదివితే మీకు ఆనందం కలగడానికి ముందు నాదం ఉత్పన్నమవుతోందో తెలుసుకున్నారనుకోండి. మీకు మొదటి రోజు ప్రసంగంలో చెప్పా, హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జిత రంజనీ రమణీరస్యారణత్కింకి నిమే కళ రాజరాజేశ్వరీ రాజ్ఞీ రమ్యా రాజీవలోచన. అలా అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు చదువుతున్నప్పుడు మీకు తెలియకుండానే ఆ అక్షరాలకి బీజాక్షర శక్తి లోపల విస్ఫోటనమవుతుంది. అవి గొప్ప ఆనందము కలుగుతుంది. అలా చదివి 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 మీకు ఎక్కడో అనుమానం వస్తుంది. రతిరూప అని అమ్మవారికి పేరుంది కదా, రతిరూప, రతిప్రియ, ఆ 2 నామాలు అమ్మవారికి ఎలా వచ్చాయండి, వాటి అర్థం ఏమిటండి అని అడుగుతారు ఎవరినో. అప్పుడు ఆయన మీకు రతిరూప రతిప్రియ అంటే మీకు ఏది లౌకికంగా అర్థమైందో ఆ మాటలు మీరు ఏ సందర్భాల్లో విన్నారో అది కాదు. రతిరూప రతిప్రియ పరమ పవిత్రమైన నామములు. అవి అమ్మవారికి ఎలా అన్వయం అవుతున్నాయి అన్నది మీరు తెలుసుకున్నారనుకోండి. నేను అన్నీ చెప్పేస్తే మీకు ఎప్పటికి కుతూహలం వస్తుంది. అది తెలుసుకోవాలనుకున్నారనుకోండి, అది తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారు, లలితా సహస్రానికి అర్థాల పుస్తకం ఎక్కడైనా ఉంటుందా అంటారు, చదువుతారు, అర్థం కాలేదు. అప్పుడు నిజాయితీగా పట్టుకుంటారు. అంటే ఏదో బాకీ ఉన్నట్టుగా మాట్లాడడం కాదు, వేదిక ఎక్కుతుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ మెట్టు మీద కాలు పెట్టాకొచ్చి అక్కడ నిలబడి మాట్లాడడం, అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడెక్కడో పట్టుకుని మాట్లాడడం కాదు.
స్థిమితంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అయ్యా మీతో ఒక్క 2 నిమిషాలు మాట్లాడచ్చా అని అడిగితే వాళ్ళ కుతూహలం చూసి 20 నిమిషాలు మాట్లాడాలి. అలా మాట్లాడి తెలుసుకుంటాం. ఇప్పుడు అర్థాలు తెలిసాయి. అర్థాలు తెలిస్తే ఏమవుతుందో తెలుసా, మనసు ప్రీతి పొందుతుంది. అబ్బా ఆవిడ ఇన్ని ఉపకారాలు చేస్తోందా. మీరు ఒక్కటి ఆలోచించండి, భగవంతుని పట్ల భక్తిగా ఉండండి అని నేను అన్నాను అనుకోండి, ఎలా ఉంటారండి? భక్తి అంటే ప్రేమ. అమ్మ పట్ల భక్తితో ఉండండి అన్నాను అనుకోండి, ఉంటారు. ఎందుకంటే అమ్మ కంది, కష్టపడి పెంచింది, పెద్ద చేసింది, ఉపవాసాలు చేసింది, పూజలు చేసింది. చనిపోయే ముందు కూడా అర్ధరాత్రి వేళ పిల్లాడు నిద్రపోతున్నాడు, లేపితే కష్టపడిపోతాడేమో అని లేపడం మానేసి మృత్యువుకి దారిచ్చింది. అమ్మ అంటే ప్రేమ, అందుకని అమ్మని ప్రేమిస్తారు, అమ్మతో భక్తిగా ఉంటారు. నాన్నగారు అంత కష్టపడ్డారు మీకోసం, ప్రేమిస్తారు. అన్నగారు ప్రేమిస్తారు. వదిన తల్లి తర్వాత తల్లి లాంటిది, ప్రేమిస్తారు. గురువుగారు మీకోసం ఎంత కష్టపడుతున్నారన్నది మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు గురువుగారిని ప్రేమిస్తారు. భగవంతుణ్ణి ప్రేమించండి అన్నాను అనుకోండి. ఆయన్ని మీరు ఎప్పుడన్నా చూశారా, మీకు పరిచయం ఉందా, ఆయన ఉపకారం తెలుసా, ఆయన ఎప్పుడన్నా మీకు చెప్పేమన్నా చేసి పెట్టాడా? ఎందుకు భక్తిగా ఉంటారు? పువ్వు వేసేటప్పుడు ఆ భక్తి ఏది అసలు? ఎందుకు భక్తిగా ఉంటారు? అసలు మనసులో ఆ తాదాత్మ్యత ఏది, ఆ సంతోషం ఏది ఎందుకు వస్తుంది? రమ్మంటే విన్నదేది భగవంతుడు చేస్తున్న ఉపకారములు విన్నారనుకోండి, అప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది. ఈ మిగిలిన ఉపకారములు ఏ ఉన్నాయో ఆ ఉపకారముల కన్నా గొప్ప ఉపకారములు చేయగలిగిన వాళ్ళు ఇద్దరే. ఒకటి గురువు, 2 భగవతి. భగవతియే గురువు, గురువే భగవతి. ఎందుకని? అమ్మ జన్మనిస్తుంది, నాన్నగారు జన్మకి కారణమవుతున్నాడు, ఇద్దరూ పెంచి పెద్ద చేస్తున్నారు. ఈ జన్మలోనైనా ఎన్ని జన్మల్లోనైనా తల్లిదండ్రులు అంతే. గురువు ఇక మళ్ళీ జన్మలోకి రావలసిన అవసరం లేని జ్ఞానమునిస్తున్నాడు. అప్పుడు గురువు గొప్పవాడు. మిగిలిన వాళ్ళ ఎవరితోటి మీరు పోల్చడం సాధ్యం కాదు. ఆ గురువే ప్రత్యక్షంగా భగవతీ స్వరూపుడు. ఇప్పుడు మీకు భగవంతుడు చేసిన ఉపకారములు చెప్పడమే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి విశేషం. ఆవిడ అన్నదా వసుదా, మీకు ఎన్ని సుఖాలు ఇస్తోంది, ఆవిడ ఎలా అన్నం పెడుతోంది, ఆవిడ ఎలా మనిషిని నిలబెడుతోంది, ఎలా సృష్టిస్తోంది, ఎలా నిలబెడుతోంది, ఎలా లయం చేస్తోంది, ఎలా జన్మలో మళ్ళీ శరీరం ఇస్తోంది, మనసును ఎలా తిప్పుతోంది, ఎలా జాగృతి ఇంద్రియములు పనిచేయిస్తోంది, ఎలా కలొస్తోంది, ఎలా నిద్రపోతున్నారు, గాఢ నిద్ర ఏమిటి, ఇవన్నీ తెలిసాయనుకోండి, ఆమె పట్ల మీకు ఒక గొప్ప ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు వెనక్కి రండి. అంత ప్రేమ కలిగాక మీరు పూజ చేయడం మొదలెట్టారనుకోండి, మీ పూజ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మీ పూజ ఎలా ఉంటుందో తెలుసా? పిచ్చివాడి పూజ ఎలా ఉంటుంది. అందుకే ఇతరుల పూజ చూడవద్దు అంటారు. ఎందుకని? ఆయనకి అంతకుముందు ఏమిటి అలవాటు? ఓం ప్రాణాయ స్వాహ మనస్య సమనస్య మధ్యం జపానీ సమర్పయామస్తో వృక్షాల పాదవృక్షాల సిద్ధాత్మనీయం సమర్పయామి అనడం అలవాటు. ఇప్పుడు అక్కడ ఓ పండు పెట్టాడు, పండు పెట్టి నైవేద్యం పెట్టే ముందు మనసులో ఏం భావన చేస్తాడంటే, కోతిలా కొరుక్కు తింటాడా? తినడు. మనసులో ఏం చేస్తాడంటే దాన్ని కడిగి ముక్కలు కోస్తాడు, గింజలు తీసేస్తాడు. ఆ ముక్కలు బంగారు పళ్ళెంలో పట్టుకుని భగవతి పాదాల దగ్గర కూర్చుంటాడు. తల్లి ఆ ప్రేమకి సంతోషించి ఒక్కొక్క ముక్క తీసి నోట్లో వేసుకుంటుంటే, ఆవిడ నవ్వులుతుంటే, ఆవిడ దంతాల కింద పడి ఆ పండు ముక్కలు నలుగుతుంటే, ఆవిడ ఎంతో ప్రేమగా చూసి, పిల్లాడికి అమ్మ పెట్టాలి, నువ్వేమిట్రా నాకు పెట్టి నే తింటుంటే మురిసిపోతున్నావు అని అమ్మ తల నిమిరిందనుకోండి, ఆనందపడిపోయి కంటి వెంట బాష్పధారలు పడుతూ, అమ్మ ఇంకొక్క ముక్క తిను, ఇంకొక్క ముక్క తిను అని పరవశించిపోతున్నాడు. అప్పుడు ఆయన ఓం ప్రాణాయ స్వాహ అని అలా ఉండిపోయాడు. అప్పుడు మీరేమంటారు? ఆ పిచ్చేడి పూజ ఆయనకి ఏంటంటే రాదు పూర్తిగా మంత్రం అంటారు. కాదు, ఆయనే పూజ చేస్తున్నాడు. ఏ ఉపచారం దగ్గరైనా అలా ఆగిపోవచ్చు. అది పూజ. ఈశ్వరుడు అంటాడు నాకు అది కావాలి. ఆ మనసు ఉందా? నాకు ఎవరికి కావాలా తంతు? బుట్టలు బుట్టలు పూలు ఎందుకు? అవన్నీ నేను అడిగానా? అవన్నీ అక్కర్లేదు. మనసు పెట్టి చేశావా? మీరు ఒక్కటి ఆలోచించండి. మీకు చాలా గౌరవం ఉన్న వ్యక్తి వచ్చి కూర్చున్నారనుకోండి, మీ చేతికి పూలు తట్టించి ఏదో ఆయన ఇంత గొప్పవారు, ఆయన రామాయణం చెప్పారు, ఆయన భారతం చెప్పారు, ఆయన భాగవతం చెప్పారు
అలా చెప్తున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? పాదాల మీద వేస్తారా, తల మీద వేస్తారా పువ్వులు? భక్తితో ప్రేమతో చేసేటప్పుడు ఏం చేస్తారు? పాదాల మీద వేస్తారు. మీరు పువ్వులు పట్టుకెళ్ళి తల మీద వేసేస్తున్నారు అంటే ఏంటి? మీకు అసలు ఆ నామాలతో కానీ ఆ భక్తి కానీ మీకు ఆ అనుబంధం కానీ ఏం లేదు భగవంతుడితో. మీరు పూజ చెయ్యట్లేదు, మీరు తంతు చేస్తున్నారు. అంటే పూజ చేస్తున్న నటన చేస్తున్నారు. ఎందుకని? మనసు లేదు. మనసు ఎందుకు లేదు? ఆ తాదాత్మ్యత ఏది? ఉపకారం గురించిన స్మరణ ఏది? ఆ స్మరణ ఉందనుకోండి, నిద్ర లేవగానే ముందు ఎవరు గుర్తొస్తారు? శివ, రాత్రంతా అంత గాఢ నిద్ర పట్టించావా? ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానా? ఇంత ఉత్సాహంగా లేచానా? ఇవాళ గురువారం, అబ్బో మహాస్వామి వారికి స్నానం చేయించడానికి వెళ్ళాలి గోశాలలో, కాబట్టి సంధ్యావందనం చేసుకోవాలి, అనుష్ఠానం చేసుకోవాలి, అక్కడికి బయలుదేరి వెళ్ళాలి. ఎంత అదృష్టం ఇవాళ గురువు గురించి చెప్పి ఆయనకి స్నానం చేయించడం అని ఓసారి నిద్దట్లో గడియారం వంక చూసి ఇంకొక అరగంట పడుకునేది ఏమిటి లేదు, లేచిపోదాం, అరగంట అయితే అయింది, కాసేపు ఏమైనా మంచి విషయాలు విందామని లేచిపోయి గబగబాదంత ధావనం చేసుకుని ఉత్సాహంతో వెళ్ళి పూజ చేసేసుకుని ఓ పంచె కట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి నీళ్లు పోసేసి అబ్బా ఏమి భాగ్యం అని 2 శ్లోకాలు చదివేసుకొని ఆయనకో మారేడు దళాల మాల వేసేసి పాదాల మీద 2 మారేడు దళాలు పెట్టేసి మీరు ఆ తడిబట్ట విప్పేసి ఓ పొడిబట్ట కట్టేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి. మీకు తాదాత్మ్యత ఉంది. ఆయన గొప్పతనం తెలిస్తే మీకు ఆర్తి ఉంటుంది పరిగెత్తడానికి. అది తెలియనంతసేపు మీ మనసు ఎందుకు ఎడుతుంది నాకు చెప్పండి? అసలు ఎందుకు ఎడుతుంది? అసలు వెళ్ళదు. అది తెలియడానికి ఉపనిషత్తులు చదువు, వేదం చదువు అంటే అందరూ చదువుతారా? తేలిక మార్గం ఏమిటి? భగవతి యొక్క నామములు చదువుకోవడమే. మీరు ఒక్కొక్క నామం చదువుతున్నారనుకోండి, ఆమె శ్రీమాత అన్నాను అనుకోండి, ఆమె శకార రకార మకారముల చేత ప్రతిపాదింపబడినటువంటి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి శక్తి రూపమైనటువంటి సరస్వతీదేవికి, స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపమైన లక్ష్మీదేవికి, ప్రళయకర్త అయినటువంటి హరుని ఇల్లాలైనటువంటి పార్వతీదేవికి కూడా తల్లి అయినటువంటి తల్లి ఆమె. ఆ ముగ్గురికి అమ్మ అని నాకు అర్థమై ఎంతో సంతోషం కలిగింది అనుకోండి. ఈవిడ ఆనందిస్తే నాకు వాళ్ళందరూ ఆనందిస్తారు అన్న పరవశం కలిగిందనుకోండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో. అప్పటి వరకు అందరి దగ్గర నుంచి మీ దస్త్రం వెళ్ళిపోయింది. అసలు సంతకం పెట్టవలసినటువంటి అధికారి చేతిలో కలం పట్టుకుని ఏమయ్యా ఏమిటి అవన్నీ ఇప్పుడు నేను ఎక్కడ చదువుతాను కానీ నీకు ఎందుకు ఇవ్వాలి 5 ఎకరాలు అన్నారనుకోండి. మిగిలిన వాళ్ళ దగ్గర చెప్పిన దానికన్నా ఈయన దగ్గర చెప్పేటప్పుడు మీరు ఇంకా చాలా పేదవాడిలాగా చేతులు కట్టుకుని అయ్యగారు బాబు అని మీ దివ్య సముఖమునకు అని రాసేవారు పూర్వం. రాసేటప్పుడు కూడా ఎంతో ఆర్తిగా మీకు ఎందుకు ఇవ్వాలో ఎంతో జాగ్రత్తగా, ఎందుకంటే అక్కడ పోయిందో వచ్చేసారి చూద్దాంలే నీకన్నా అర్హులు ఉన్నారంటాడు. అందుకని మీకన్నా దీనుడు లేడన్నట్టుగా మాట్లాడుతున్నారా లేదా? నేను ఆయన పెద్దవాడని మీకు తెలిసిపోయినప్పుడు, అంతకన్నా పెద్దది అంతకన్నా గొప్పది భగవతే అని తెలిసిన తర్వాత ఆవిడ దగ్గరికి పూజలో వెళ్ళినప్పుడు మీరు ఎంత కుదురుగా కూర్చొని చేస్తారు? ఏం చేసినా అసలు అనుబంధం ఎందుకు వస్తుంది అంటే, మిగిలిన అనుబంధాలన్నీ ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి ఆగిపోయాక కూడా నా అనుబంధం ఆవిడితో కొనసాగుతూనే ఉంటుంది. నా తల్లే నన్ను కాపాడుతుంటుంది, నా తల్లే నాకు పునర్జన్మనిస్తుంది, ఆవిడే ఏదో ఒకనాడు నన్ను తనలో కలుపుకుంటుంది. ఆ అనుబంధం తెగదు. ఆవిడతో నాది శాశ్వత సంబంధం అన్ననాడు మీరు పూజకి వెళ్ళేటప్పుడు ఎంత వినయంగా, ఎంత భక్తిగా, ఎంత సంతోషంగా, ఎంత కుదురుగా చేస్తారు. ఇప్పుడు పూజ కష్టం అయింది, ఉపచారం. ఇప్పుడు ఆవిడికి గంధం తీయాలంటే బా ఏమి భాగ్యం. అటువంటి తల్లికి కోసం నేను గంధం తీసినప్పుడు ఇలా నీళ్ళల్లా ప్రవహించిపోతున్న గంధం తీసేసి ఇలా పోసేసి అది తీసుకెళ్ళి ఆవిడికి రాస్తే ఇలా కారిపోతే ఆవిడ కట్టుకున్న బట్ట మీద అంతా పడిపోయి మరకలైపోదా? కాబట్టి ముద్దగా తీస్తాను. కుంకుడి గింజంత తీసిన ముద్దగా గంధం తీసి గిన్నెకి రాసి ఉంచుతాను. గిన్నెలో పొయ్యను గంధం, గిన్నెకి రాసి ఉంచితే అంటుకుని ఉండేటట్టుగా గింజలా తీస్తాను. ఇప్పుడు ఆవిడికి అలదివలసి వస్తే ఆవిడ ఇలా చెయ్యి పెడితే ఈ గంధం తీసి మా తల్లి ఎర్రటి చేతి మీద పెట్టి ఇలా నొక్కితే అంటుకుంటుంది. ఇలా రాస్తే అలా పరిగెత్తడం, ప్రవహించడం, చీర మీద పడడం ఉండదు. ఆవిడ గంధం చూసి ఎంత శ్రద్ధగా తీసేవరా అని నవ్వి వాసన చూస్తే నా జన్మధన్యం
అప్పుడు మీరు గంధం తీయడం పూజలో అంతర్భాగం, పువ్వులు కోస్తే అంతర్భాగం. వానకి తడిసిపోయి నీళ్లతోటి రెక్కలు ఊడిపోయి తడి ముద్ద కింద ఉన్నటువంటి పారిజాత పూలు చేస్తారా అప్పుడు? అవన్నీ ఆయన మీద చేశారనుకోండి, స్వామికి ఎప్పుడు చేస్తారు పుష్పార్చన? స్నానం అయిపోయాక చేస్తారు. స్నానం చేసి వస్త్రద్వయం ఇచ్చేసిన తర్వాత పుష్పార్చన చేస్తారు. అప్పుడు ఆయన కాళ్ళ మీద మీరు నీళ్లతో తడిసిపోయినటువంటి ఆ తడి ముద్దంతా తీసుకెళ్ళి పువ్వులు వేసారనుకోండి, ఆయనకి ఎంత చికాగ్గా ఉంటుంది. ఆ తడంతా పంచకంటుకుపోయి పాదాల మీద కారిపోతుంటే ఒప్పుకుంటాడు అనుకుంటే వాడికి శ్రద్ధ లేదురా, ఎందుకురా ఇవన్నీ, వాటి రెండు బియ్యపు గింజలు వేస్తేనే కాదన్నా, ఏమిటి ఆ తడి పువ్వులు ఏమిటి, వాన పడిపోయి వానలో తడిసిపోయిన పువ్వులు, అందులో నల్లగా ఉన్నటువంటి ఆకులు, ఎండిపోయిన కొమ్మలు, ఎందుకు ఇవన్నీ? 4 పువ్వులు శుభ్రమైనవి చాలు, శ్రద్ధతో చెయ్యి. పత్రం పుష్పం ఫలం తోయం యోవే భక్త్యా ప్రయచ్చతి. చేసేటప్పుడు అక్కడ ఉన్నది నా తల్లి, నేను ప్రేమతో చేయాలి. ఆ భావన ఎప్పుడు అసలు ఆవిడ మీద ప్రేమ ఉంటే. ప్రేమ ఎందుకు? నామాలకు అర్థం తెలిస్తే. అర్థం ఎప్పుడు తెలుస్తుంది? అసలు చదవడం మొదలెడితే. చదవడం మొదలెట్టి వేగంగా చదవడం మొదలెడితే ఎప్పటికీ అర్థం అవ్వదు. చక్కగా మెల్లగా చదువుతూ నాదాన్ని ప్రధానం చేసుకుని నువ్వు రమించడం మొదలెడితే, ఒక్కొక్క అర్థం తెలిస్తే, నువ్వు చదివేసిన ఫలితం ఎప్పుడు వస్తుందంటే చదవకుండా ఆగిపోయినప్పుడు. ప్రేమ రూప అన్నాను అనుకోండి, ఏమి అమ్మవారురా, ఏమి మూకాంబిక, రాక్షసుడిని చంపేసే ముందు అడిగిందా నీకేం కావాలని? అడిగిన వరాన్ని తీర్చేసిందా? ఏమి జగన్మాత, ఎంత గొప్ప సమన్వయం చేస్తోంది, ఎంత శక్తినిచ్చింది మహాతల్లి. జీవితంలో ఇప్పటి వరకు ఆవిడిచ్చిన శక్తి ఎంత నిష్కారణంగా పోగొట్టా, ఎంత దుర్వినియోగం చేశా. ఏమి మహాతల్లి. మీరు రమించిపోతూ అక్కడ దాకా వచ్చి ప్రేమ రూప అని ఆగిపోయి, మీకు తర్వాత నామం గుర్తురాక కళ్ళ వెంట ఆనంద భాష్పాలు పడుతూ ఆగిపోయారనుకోండి, మీకు అంతలో మళ్ళీ ఏదో కాసేపు ఆగి గుర్తొచ్చి, అవును ప్రేమ రూప, ఆవిడ విషయాలు గుర్తొచ్చి ప్రేమ రూప అనుకుంటూ నామ పారాయణ ప్రీత. అప్పుడు మీకు ప్రేమ ఎక్కువైపోయింది ఆవిడ మీద. ఏమవుతుంది? ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉందో వాళ్ళు జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కడ చూసినా పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి, 5 మీద ఉన్నవి ఏవి చూసినా పంచభూతాలు, అవి ఏం చూసినా తల్లి జ్ఞాపకానికి వస్తుంది. అన్నం తింటుంటే అన్నదా, అన్నం పెట్టింది. ఓ భోగం, ఓ మంచి లాల్చీ వేసుకుంటుంటే వసుదా, ఆవిడే నాకు ఈ భోగాన్ని ఇచ్చింది, ఈ మంచి పంచ కట్టుకునే అధికారం ఇచ్చింది, మెడలో దండ వేసుకునే అధికారం ఇచ్చింది, 4 వాక్కులు ఇచ్చింది, జ్ఞాపక శక్తిని ఇచ్చింది. ఇదంతా నా తల్లి వైభవం. ఆవిడ మీకు జ్ఞాపకం రాంది ఎప్పుడు? మీరు పూజ చెయ్యింది ఎప్పుడప్పుడు? అందుకే నామం ఏం చేస్తుందంటే దాని గుణములను మీ యందు బాగా జీర్ణమయ్యేటట్టు చేసి మీ పూజని దిద్దుతుంది. పూజని దిద్దితే మీకేమవుతుంది? ఆవిడ నామములు చెప్తుండగా అకస్మాత్తుగా మీకు ఎక్కడో ఆవిడ రూపమో గుణమో రెండిటిలో ఏదో ఒకటి మనసుని పట్టేసుకుంటుంది. చాలా ప్రేమ మీరు పెంచేసుకున్నారనుకోండి ఎవరి మీదో, ఒక్కొక్కసారండి చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు మన మీద అంత ప్రేమ పెంచుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారని కూడా మనకు అర్థం కాదు. అంత పిచ్చి ప్రేమ పెంచేసుకుని చూడగానే అసలు నా జీవితంలో ఇంత దగ్గరగా మిమ్మల్ని చూస్తాననుకోలేదు, ఇంత దగ్గరగా మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం కష్టం అవ్వడానికి నేనేమీ ఆకాశంలోంచి వచ్చిన వాడిని కాను, పరమసామాన్యుండయా బాబు అన్నా కూడా అబ్బా ఇవాళ నా జన్మ ధన్యం అండి, నేను ఈరోజు మర్చిపోలేనండి అని కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుంటారు. ఒక్కొక్కరిని చూసినప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దగ్గర నుంచి చూశాడు అనుకోండి ఎవరో, ఏం అదృష్టం అండి ఆ మహానుభావుడి గురించి ఎన్ని చదివాను ఎన్ని విన్నాను, ఇవాళ ఆయనకి దగ్గర నుంచి చూశానండి, ఆయన తీర్థం ఇస్తుంటే పుచ్చుకున్నానండి, నా జన్మలో మర్చిపోతానండి. మహాస్వామి గురించి చెప్పి నేను వేరుకి దిగిపోయాను అనుకోండి, కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, వచ్చి ఆయన మా ఇంట్లో ఉన్నారండి, 3 రోజులు ఉన్నారు, మా ఇంట్లో భిక్ష చేశారు, మా ఇంట్లో ఆవుకి పూజ చేశారు ఆయన, ఆ తర్వాత మా ఇంట్లో గోసంతా ఎంత పెరిగిపోయిందో ఆయన వచ్చాక అని చెప్తూ ఉంటారు. వెంటనే దగ్గర నుంచి చూసాం, ఆయన్ని చూసాం, ఆయనకి పెట్టాం, ఆయన ఉన్నారు అంటారు. అయినప్పుడు మీకు అది బాగా నామాలు అర్థమయ్యాయి అనుకోండి, ఒక్కొక్క నామం చెప్తున్నారు, ఆ నామం చెప్తూ ఉండగా మీకు ఆ అమ్మవారు ఆ ప్రేమ చేత అలా కనపడుతోంది.
కనపడుతుంటే ఒక్కొక్క నామం చెప్పుకుంటూ వెడుతున్నారనుకోండి. అది చెప్తున్నప్పుడు చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ అన్నాను అనుకోండి. అలా అన్నప్పుడు అవును కదా, చాలా పెద్ద కబరీబంధం ఉంటుంది. ఎంత పెద్దది ఉంటుంది? నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు గజేంద్రమోక్షంలో పోతన గారు. ఆవిడ నడుస్తుంటే ఇలా భుజాలు కదిలితే కబరీబంధం ఇక్కడ తగిలి ఇలా ఊగుతుందిట. అంత పెద్ద కబరీబంధం. అంత పెద్ద జుత్తు అయితే చెలికెత్తెని ఎత్తి పట్టుకుంటే అంత ధూపం అలా వేస్తారే, అంత నల్లగా నల్ల కలువల తండంలా ఉంటుంది. దేంతో దువ్వుతారో దంతపు దువ్వెన పెట్టి తల్లి పాపటకి ఉరుసుకోకుండా ఎంతో జాగ్రత్తగా చిక్కు లేకుండా దువ్వి ఎత్తి ఆ కబరీబంధం పెట్టి అంతంత పెద్ద పెద్ద పూలమాలలు వెనక్కి వెళ్ళి ఆ తల్లి కొప్పులో పెట్టి ఆ కొప్పు మధ్యలో ఆ మణులతో కూడుకున్నటువంటి ఒక చూడామణిని పెట్టి ఆ కొప్పుకి అటు ఇటు జుత్తు మీద సూర్యుణ్ణి చంద్రుణ్ణి పెట్టి ముక్కు పుడక పెట్టి ముత్యం ఇలా పెదవి మీదకి వచ్చి ఆవిడ ఊపిరి తీసి వదులుతుంటే లోపలికి బయటికి వస్తే ఇంతంత జూకాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని పాపట మధ్యలో సింధూరం పెట్టుకుని ఆ తల్లి కూర్చుంటే ఆ కబరీబంధం నల్లగా పక్కకు కనపడుతుంటే అని మీరు అనుకుంటున్నారనుకోండి. మీకు తెలియకుండా చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అనుకుంటూ ఉండిపోయారు అనుకోండి. ఏమిటి అలా అంటారు, మర్చిపోయారా ఏమిటని భార్య వెనక నుంచి వచ్చి కురు వింద మణిశ్రేణి కనత్కోటి ఇరమండిత అందనుకోండి. పాడు చేసి వారేసావే పూజ. ఎందుకని? అక్కడ నిలబడింది పూజ, అక్కడ అమ్మవారు దర్శనమైంది, అక్కడ అమ్మవారి కబరీబంధం కనపడింది. ఎందుకని? నామముల ద్వారా ప్రేమ సంపాదించారు. ప్రేమతో లయమైపోయిన మనసుతో మళ్ళీ మీరు నామాలు చదువుతున్నప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఆ కబరీబంధం కనపడుతోంది మీకు. అంటే ఇప్పుడు నామాన్ని పట్టుకోగా నామానికి అర్థం అర్థం తెలిసి ప్రీతి పెరగగా, ప్రీతి పెరిగి పూజ బాగా చెయ్యగా, బాగా చేస్తున్నప్పుడు మనసు లయము కాగా, మనసు నిలబడిపోతే మీ ప్రయత్నం లేకుండా ధ్యానంలోకి వెళ్ళారు. అప్పుడు అదే జపం కూడా అయిందిగా. ఇంతకు ముందు అన్నీ చేయడం ఎంత కష్టమన్నారో ఇప్పుడు ఒక్క నామము ద్వారా అన్నీ సిద్ధించాయి ఉపాసనలో. ఎంత తేలికైంది. ఇది అందించడానికి ఆవిడ ఏమందంటే నామపారాయణ ప్రీత, నామం పట్టుకోరా, అది అడ్డు పెట్టి లాగేస్తానురా, మనిషివి కదా, బుద్ధినిచ్చాను కదా, శాస్త్రం ఇచ్చాను కదా, గురువునిచ్చాను కదా, ఇన్ని ఇచ్చినప్పుడు నీ అంత ప్రయత్నం ఏదో ఒకటి మొదలు పెట్టకపోతే నేను ఎలా లాగనరా నిన్ను? నామాలు చెప్పడం మొదలుపెట్టు. అది ఏం పెద్ద నువ్వు కష్టపడక్కర్లేదు. మొదట పోని నోట్లో చదువుకో, పెద్దల దగ్గర విని చక్కగా చదవడం మొదలుపెట్టు. ఊరికే గడగడగడగడగడు చదవడం మొదలుపెట్టకు. చక్కగా అందంగా చదవడం మొదలుపెట్టు. పెద్దల దగ్గర నేర్చుకో ముందు అసలు ఎలా చదవాలో. నేర్చుకుని చదవడం అభ్యాసం చెయ్యి. ఎంత పరవశం కలుగుతుంది. రోజు ఒక 3 నామాలకో 2 నామాలకో అర్థం తెలుసుకో అని మీకు మీరు అనుకున్నారనుకోండి. ఆవిడ అమ్మ వ్యాజ కరుణామూర్తి, ఆవిడ లాగేసి దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడు ఒక్క నామము ద్వారా పండిపోయారా లేదా? అప్పుడు ఆవిడ నా నామాలు పలుకు అండంలో మనం పలికితే ఆవిడకి ఏదో సంతోషమనే, అదేనా భజన, మీరు పలకండి నేను పొంగిపోతాను అనడానికి కాదు. ఆవిడ ఎందుకంటోందంటే అడ్డు పెట్టి మనని ఎలాగైనా దాటించేద్దాం సంసార సముద్రాన్ని. దానికి నేనేగా ఇచ్చే స్వరపేటిగా, కళ్ళు ఇచ్చానుగా, బుద్ధిని ఇచ్చానుగా, గురువుని ఇచ్చానుగా, శాస్త్రం ఇచ్చానుగా, వసిన్యాది చెప్పిన నామాలు చదవమని నేనే చెప్పానుగా, అవి చదువుకో, అది అడ్డుపెట్టి లాగేస్తాను. ఇప్పుడు ఆవిడ దయ కాదా? అది కరుణా రససాగర కాదా ఆవిడ? అయినప్పుడు మీరు నామపారాయణ ప్రీత అని ఆవిడ చెప్పిన నామం వెనక ఆవిడ ప్రేమని ఆలోచిస్తే మీరు లలితా సహస్రాన్ని ఎలా వదిలేయగలరు? ఎలా గడగడా చదివేయగలరు? అర్థాలు తెలుసుకోకుండా ఎలా ఉండగలరు? అంత గొప్ప తల్లి, అంత దయ కలిగిన తల్లి. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.